బ్రదర్ నేను రేవంత్ రెడ్డి చేపిస్తుండు అని నేను అంటలేను. రేవంత్ రెడ్డి వేరే దాంట్లో ఇది దేవుడు ఈయనకేమైనా 10 తలకాలు లేవు కదా బ్రదర్. అవును. ఒక దిక్కుకెళ్ళి హోంమంత్రి, ఒక దిక్కుకెళ్ళి ఎడ్యుకేషన్, ఒక దిక్కుకెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్. నీకుందే ఇంతంత మెదడు, అందరికి ఉన్నట్టు కూడా లేదు. అర్థమైందా? అది ఇది తెల్లాలేస్తే ఎట్లా పైసలు సంపాదించాలి, ఏం చేయాలి, అంత కమర్షియలా? ఈయన నోటితో నన్న పదాలే నేను వినిపిస్తా నీకు, అవి వాయిస్ కూడా పంపుతాను, తర్వాత వినిపి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదని అన్నాడు ఉద్యోగులకు అన్నాడు. పాపం రూపాయలు లేదు కదా, మన పథకం అడగద్దని నేను అనుకుంటా. నాకు రైతు భరోసా వద్దులే అని నేను అనుకుంటా. నాకు తులాం బంగారం వద్దులే, పాపం ముఖ్యమంత్రి కోసిన రూపాయి వెళ్ళది అని అనుకుంటా. నేను చూస్తున్నా కానీ 100 కోట్లు పెట్టి నిస్సిగాని తీసుకొచ్చి అరగంట ఆటకు వీళ్ళ మనవంతో, వీళ్ళ మనవాళ్ళు, వీళ్ళ దోస్తుల పిల్లలే ఉంటారు, బయట వాడు ఆడలే. గంట సేపటి ఆటకు నువ్వు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఎవరి పైసలు? ఫండింగ్ లేదని అంత గవర్నమెంట్ పైసలే. కోసిన రూపాయి వెళ్ళదన్ను అనివి నీకు 100 కోట్లు ఎక్కడ బ్రదర్? మనకి ఎవరు స్పాన్సర్ చేయడానికి లేదు. ఎవడు మనకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నట్టే మనకి 10 రూపాయలు పోతున్న వాడు రూపాయి పెడతాడు. స్పాన్సరింగ్ అంటే అది ఎక్కడెక్కడ బ్రాండింగ్ చేసుకుంటే అంత సినిమా లేదు మన దగ్గర ఇవ్వాలి. అది అయిపోయినాక సెకండ్ గ్లోబల్ సమిట్ అని పెట్టిండు. దాంతో అందరి పైసలు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు, మూసి ప్రక్షాళన చేస్తా అంటాడు. ఆ కూలగొట్టే ఇళ్ళని అందరికి పైసలు ఇవ్వాలి. RRR రోడ్డు అన్నాడు, రేడియల్ రోడ్డు మళ్ళీ వేరే, మళ్ళీ వాళ్ళ భూమి నిర్వాసితులకు అందరు మళ్ళీ పైసలు ఇవ్వాలి. కోసిన రూపాయి వెళ్ళదు అంటాడు. కోసిన రూపాయి వెళ్ళద్దు అంటే ఇప్పుడు నువ్వు KR టీవీ ఛానల్ నడిపిస్తున్నావు. అబ్బా బ్రదర్, నువ్వు అన్నం తిన్నా తినకున్నా నీ పిల్లలకు, నేను నీ దగ్గర నుంచి వస్తున్నా ఎగ్జాంపుల్, నీ పిల్లలకు తిండి పెట్టినా పెట్టకుండా బయటకెళ్ళి నీ దగ్గర ఒక 5-10 మంది దగ్గర పనిచేస్తున్నావు. ఫస్ట్ నీ మైండ్ వాళ్ళ జీతాలు ఇవ్వాలన్నది ఉంటుందా, లేకుంటే ఇంటి రాషన్ తేవాలనే టెన్షన్ ఉంటుందా? జీతాలు ఇవ్వాలని ఉంటుంది. ఫస్ట్ టెన్షన్ అదే ఉంటుంది. తెల్లాలేస్తే వాళ్ళ జీతాలు ఇవ్వాలంటారు. దాన్ని ఏమంటారు అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. నువ్వు 10 మందితో నువ్వు కమిట్ అయిపోయినావు. నేను సచ్చినా బతికినా నీ నెలకిస్తా, నేను నీతో ఒప్పందం చేసుకున్న జీతం నీకు ఆ టైంకు నేను ఇస్తా, అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే నేను కోసిన రూపాయి వెళ్ళది అని ఎవరికైతే చెప్పినా చూసినావా, వాళ్ళతో అట్లా నువ్వు చెప్తే నువ్వు ఏమవుతావు? ఆడ నీ దగ్గర రేపు తెల్లారి పని చేయడానికి వారు రారు. అట్లా అన్ని ముందుతో నన్ను కోసిన రూపాయి వెళ్ళది అంటే నువ్వు నాతో అంటే అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా విధవలు కాబట్టి విధవలు అనేది పర్ఫెక్ట్గా అంటున్నా. విధవలు అని ఎందుకు అంటున్నా అంటే, అరే మా కమిటెడ్ నాతో ఒప్పందం చేసుకున్న పైసలు రూపాయలు లేవని అంటవేంది? మళ్ళీ నా ముందే నువ్వు నాకు జీతాలు ఇవ్వకుండా క్రాంతిభాయ్, నీ ఎంప్లాయీ జీతం వాళ్ళ ముందే నువ్వు బట్టలు కొనుక్కో, వాళ్ళ ముందే సూట్ వేసుకుంటావు, వాళ్ళ ముందే సమోసాలు చేసి కోతులకు కూడా వేవాడుతుంది. కోతులకు కూడా వేస్తున్నావు సమోసాలు. ఒకటి మా దోస్తు నన్ను పార్క్ అని తీసుకుపోయి, నాకు ఆకలి అవుతుంది, 4 సమోసాలు నాకు ఇస్తుండేమో అనుకున్నా, వాడు కోతులకు వేసుకొని నాకు ఎట్టుంటుంది, ఆనందపడుతుంది తీసుకుపోయి నన్ను. అట్లా సేమ్ నా కళ్ళ ముందు అన్ని చేస్తున్నావు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ప్రభుత్వం ఆయన నీతో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఇంత భయపడతావు. ఇది ఏకంగా రాజ్యాంగంతో ఒప్పందం అయినోడు నా దగ్గర రూపాయలు లేదని చెప్తారు. అంటే మిస్ మేనేజ్మెంట్. ఒక దగ్గర నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లా నడపాలి, ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలి,